Hello and good morning, everyone. So today is our Republic Day. So first of all, happy Republic Day to everyone. సో నేను ఈరోజు వెళ్తున్నాను స్పిరిట్ ఆఫ్ యూనిటీ రైడ్ కోసం. సో ముంబైలో చాలా పెద్ద రైడ్ అవుతుంది, ఇది ఈవెంట్ అవుతుంది బైకర్స్ కోసం. ఆల్మోస్ట్ 3,000-4,000 రైడర్స్ వస్తారు. నేను ఈరోజు ఒక గ్రూప్తోనే వెళ్తున్నాను అనమాట. బైక్ స్టార్ట్ చేద్దాం అండ్ లెట్స్ హిట్ ద రోడ్. సో మీకు కొంచెం స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఈవెంట్ గురించి చెప్తాను. ఇది రైడర్స్ ర్యాలీ అని ఒకటి సంస్థ. సో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే రైడ్స్ క్రియేట్ చేస్తారు. రైడింగ్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ కలిపి కంబైన్డ్ రైడ్స్ క్రియేట్ చేస్తారనమాట. వీళ్ళు ఒక 2,000-3,000 బైకర్స్ వస్తారనమాట ఆల్మోస్ట్ ముంబై అండ్ పూణే రీజన్ నుంచి. ఇట్స్ వెరీ బిగ్ ఈవెంట్ ఫర్ బైకర్స్. ఇది హార్న్ సరిగా పనిచేయట్లేదు, అప్పుడప్పుడు పనిచేస్తుంది, అప్పుడప్పుడు పనిచేయట్లేదు. కేవలం మన తెలుగు బైకర్ కెమెరా వేసుకొని ఇలా బైక్లో వెళ్తే చాలు చూస్తూనే ఉంటారు చాలామంది. ఆల్రెడీ చాలామంది రైడర్స్ ఇక్కడనే కనిపిస్తున్నారు అంతవేళనే. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరు అక్కడికే వెళ్తున్నారు స్పిరిట్ ఆఫ్ ఇండియా, బికాజ్ ఇట్స్ మండే వీక్ డే. సో ఐ డోంట్ థింక్ ఎనీ వీకెండ్ రైడ్ ప్లాన్ ఉండొచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ వన్ ది బైకర్స్ ఆర్ గోయింగ్ దేర్. పెట్రోల్ కొంచెం ఉంది, వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. బట్ 160 కిలోమీటర్స్ ఇంకా నా రేంజ్ చూపిస్తుంది. సో నాకు అప్ అండ్ డౌన్ ఐ థింక్ ఓకే 150 కిలోమీటర్ పడుతుంది. సో రిటర్న్లో వచ్చేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మనం రష్లో ఉన్నాం కాబట్టి ఫటాఫట్ వెళ్దాం ఇప్పుడు. మై గాడ్, ఇక్కడైతే ఏం కనిపిస్తలేదు, కంప్లీట్ బ్లాక్ అవుట్. ముందు ఒక కార్ పోతుంది, అది ఒక్కటే కనిపిస్తుంది నాకు, నథింగ్ విజిబుల్. చలి కూడా మామూలుగా లేదు. ఐ థింక్ ఇక్కడ ఉన్నట్టున్నారు దేర్. సో ముందు వెళ్ళి మనం యూటర్న్ తీసుకొని వద్దాం. ఓకే, ఫైనల్లీ వి ఆర్ రీచ్డ్. So briefing is done and we are starting. Salede baagunda ఈరోజు. She is a Telugu rider, తెలుగు అమ్మాయి. లాస్ట్ టైం కూడా నేను ఇదే గ్రూప్తో వచ్చినప్పుడు తను మీట్ అయింది, బట్ ఆ టైంలో తెలియదు తెలుగు అమ్మాయి అని. బట్ రీసెంట్గా నేను కాంటెంట్స్ అప్లోడ్ చేస్తుంటే తను చూసిందనమాట నా కాంటెంట్. అప్పుడు నాకు తెలిసింది కి షీఈ్ తెలుగు అని. ఓ మై గాడ్, చలి మాత్రం మామూలుగా లేదు. నా చెయ్యి ఫింగర్స్ ఏమంటారు ఐస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. గ్లౌజ్ ఉన్నా కూడా చల్లగా అయిపోయినాయి ఫింగర్స్ అన్నీ. స్టార్ట్ గ్రూప్తోనే అయితే అయినాను, బట్ ఇప్పుడు ఒంటరిగానే ఉండిపోయినా. అందరూ ఐ థింక్ ఫాస్ట్గానే వెళ్ళిపోయినట్టున్నారు. నేను కొంచెం స్లోగానే నడిపిస్తున్నా. అంత చలి బాగుంది, ఫాస్ట్ నడిపించాలనిపిస్తలేదు. అండ్ కొంచెం ఫాగీ ఉందన్నమాట. ఎక్స్ట్రా జాకెట్ తీసుకురావాల్సిందే, నేను అండర్ ఎస్టిమేట్ చేసిన. అక్కడ ఈవెంట్లో ఇక ఈ జాకెట్ వేసుకొనే ఉండాలి, రైడింగ్ జాకెట్. ఎందుకంటే లోపల జస్ట్ టీ షర్ట్ ఉంది, ఈ చలికి వాచిపోతుంది నాకు.
హార్న్ పని చేయట్లేదు అబ్బా. నేను నిన్న చెక్ చేయాల్సింది హార్న్. హార్న్ చెక్ చేయలే నేను. ఇక్కడ దగ్గరకు వచ్చిన కొద్దీ చాలా మంది రైడర్స్ కనిపిస్తుంది ఇప్పుడు. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా ఈ క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఐ థింక్ వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూప్ అనుకుంటా. మ్యాక్సిమం హిమాలయన్ వాళ్ళే కనిపిస్తుంది నాకు, మొత్తం హిమాలయన్. ఇప్పటికొక 30-40 బైక్స్ కనిపించినాయి హిమాలయన్. గాయస్, నేను చెప్పలేని మాటల్లో చలి ఎంత ఉందనేది ఘోరం. షివరింగ్ అవుతున్నా. వింటర్ గ్లౌజ్ తీసుకోవాలి. మొత్తం ఎంటార్క్ వాళ్ళు ఇల్లు, ఆల్ ఎంటార్క్, టీవీఎస్ ఎంటార్క్. డిఫరెంట్ గ్రూప్స్ చూడబోతున్నాం ఈరోజు. క్రేజీగా ఉంటుంది. లోనాల ఇంకా రానేలే, ఇంకా కుప్పలి కూడా రానేలే. ఇప్పటికే ఇక్కడనే ఇంత ఫాగ్ ఉంది. ఓ మై గాడ్. నా హార్న్ మెయిన్ టైంలోనే పని చేస్తలేదు. ఎప్పుడైతే నాకు ఓవర్టేక్ చేసేది ఉంటుందో లేదా ఇట్లా కట్స్ వస్తున్నాయో ఆ టైంలోనే పని చేస్తలేదు. నార్మల్ టైంలో పని చేస్తుంది. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. Meteor, Super Meteor 650. You can see the bikers, all. చెప్పిన దగ్గరకు వచ్చిన కొద్దీ ఇంకా బైకర్స్ కనిపిస్తారు. క్రేజీ. వెల్కమ్. ఓహో, స్పిరిట్ ఆఫ్ మా వాళ్ళు దొరికిండ్రు. హెల్మెట్ పెట్టేస్తా. ఘోరంగా అబ్బా, చల్లబడ్డాయి చేతులు. Look at this, guys. మీరు నమ్మరు నా దగ్గర ఎవరున్నారు అనేది. అయితే ముంబైలో ఉండే వాళ్ళకు ఇక్కడ రైడర్స్కి తెలిసి ఉంటుంది ఇతను ఎవరు అనేది. సో ముర్తజా జునేద్. तो आपको इन सबकी तरफ देख के ना जोर जोर से हंसना है अगर आप 20 सेकंड तक कंटिन्यूअसली हंस पाए और ये लोग भी अगर आपको देख के हंस पाए तो అంటే నాకు క్రేజ్ వచ్చినప్పటి నుంచి ఈయనని మాత్రమే చూసాను అన్నమాట. चलो डील डील ఈయన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఐ థింక్ నాకు చాలా తక్కువ మంది దగ్గర ఉంది. తను బైక్స్ గురించి చెప్తా ఉంటాడు. నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తున్నానంటే తనతోనే నేర్చుకుంటున్నాను ఆన్లైన్లో. సో తను కూడా నాకు ఇన్స్పిరేషన్. గాయ చూడండి, మొత్తం షర్ట్ మొత్తం బ్యాష్లే ఉన్నాయి. जितने आप खोल के बोले सब गलत बोले, ठीक है. ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. ఆల్ బిగ్ బైక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. హయాబుసా, BMW, డుకాటి, హోండా, గోల్డ్ వింగ్, హయాబుసా. వావ్.
హానెస్ట్లీ చెప్పాలంటే ఈ రైడ్ నాకు కోసం చాలా చిన్నదైపోయింది. ఆఫీస్‌కి టైం అయిపోయింది అండ్ నేను అక్కడి నుంచి వెళ్ళాల్సొచ్చింది ఆ ఈవెంట్‌లో నుంచి. బట్ వాటెవర్ ది టైమ్ ఐ స్పెంట్ లైక్ విల్ రిమెంబర్. ఎప్పటికీ గుర్తుంటది. ర ఇంతమంది రైడర్స్‌ని కలవటము అండ్ అందులోనూ కొందరు నాకు ఇన్‌స్పైర్ చేసిన వాళ్ళని కలవటము. ఇలాంటి ఈవెంట్స్ అండ్ ఇలా రైడర్స్‌తో కలిసినప్పుడే నేనెందుకు రైడ్ చేస్తున్నాననేది కూడా నాకు క్లియర్‌గా అప్పుడప్పుడు థాట్ వస్తూ ఉంటదనమాట. అండ్ ఇలా చాలా మందితో కలిసినప్పుడు చాలా విషయాలు నేర్చుకోవటానికి దొరుకుతది మనకు. అదే అప్పుడప్పుడు నేర్చుకొని నేను కూడా కొంచెం మన తెలుగోళ్ళ కోసము అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను నా ఇన్‌స్టా ఐడీలో గూడా. సో హోప్ మీ అందరూ గూడా నా కాంటెంట్ ఇష్టపడుతున్నారని. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా నెక్స్ట్ రైడ్ కొంకన్ రైడ్ వ్లాగ్స్ త్వరలోనే వస్తుంది. ఆ రైడ్ మాత్రం మిస్ చేయకండి. ఇట్ వాజ్ లైక్ అన్ ఎపిక్ రైడ్ ఫర్ మీ. చాలా రోజుల నుంచి ప్లానింగ్ నడుస్తుండే వెళ్ళాలని. బట్ లాస్ట్ మొమెంట్‌లో గూడా వెళ్తానో లేదో గూడా తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చిందనమాట. సో మచ్ స్పెషల్ రైడ్ ఫర్ మీ. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మీ కమెంట్స్ వల్లనే నాకు అర్థమవుతుంది నా కాంటెంట్ మీకు ఎలా రీచ్ అవుతుంది ఏంటి అనేది చెప్పి. సో ప్లీజ్ డూ కమెంట్. అండ్ తెలుగు వాళ్ళు ప్లీజ్, నేను తెలుగునే, ముంబైలో ఉంటాను. ఐ హ్యావ్ అ విజన్, తెలుగు వాళ్ళతో కలిసి తెలుగు రైడర్స్ ఒక కమ్యూనిటీ తయారు చేయాలని చెప్పి. సో నాకు హెల్ప్ చేయండి ఆ కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి నా వీడియోస్ని. Until the next video, next vlog, Konkan ride. Keep smiling and ride safe. Thank you.